హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మన యాస్పిరెంట్స్ అయితే అనేక ప్రశ్నలు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. సార్, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయంలో నోటిఫికేషన్లో ప్రజెంట్ స్టేటస్, ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్ అని ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటుగా ఎంతో సీరియస్గా వారి యొక్క అర్హతలకు తగ్గట్టుగా జాబ్ క్యాలెండర్లో వారికి తగినటువంటి పోస్టులకు కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తూ జాబ్ క్యాలెండర్లో సెకండ్ ఫేజ్ రాబోతుందండి. అలాగే థర్డ్ ఫేజ్లో కూడా మనకిష్టమైనటువంటి జాబులు గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే ఏపీపీఎస్ సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే మిస్లీనియస్ ఎండోమెంట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఇలా ఎస్ఐ కానిస్టేబుల్స్, వీటన్నిటికీ ప్రిపరేషన్ అనేది వారి యొక్క ఎలిజిబిలిటీస్ని బట్టి, వారి యొక్క ఇంట్రెస్ట్లను బట్టి చాలామంది సీరియస్గానే ప్రిపేర్ అవుతున్నారండి. కానీ సందర్భం వచ్చినప్పుడు సార్, స్వర్ణగ్రామ వార్డు సచివాలయం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం కదా సార్, దానికి సంబంధించినటువంటి సమాచారము మాకెక్కడా తెలియట్లేదు సార్, చెప్పేవాళ్ళు కూడా లేరు సార్, దాని సమాచారం మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి చెప్పండి సార్, ప్రిపేర్ అవ్వాలా లేదా అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అనేక ప్రశ్నలు వేస్తున్నారండి. కాబట్టి మన జైదేవ్ అకాడమీ అయితే ఈ యొక్క సమాచారాన్ని కలెక్ట్ చేసాము. అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిద్దామనే ఉద్దేశంతో ఇప్పటివరకు కలెక్ట్ చేశామండి. ఇదంతా పూర్తిగా నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలుగానే పరిగణించండి. మిమ్మల్ని కార్యోన్ముఖులు చేయడానికి, మీకు మంచి ఆలోచనతో మంచిగా ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో సద్వినియోగం చేసుకుంటారని ఈ సమాచారం నేను అందిస్తున్నాను. దయచేసి క్లెయిమ్ చేయొద్దు, హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగిద్దాం. ఒక పక్క సీరియస్గా జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి వారి యొక్క అర్హతలకు తగ్గట్టుగా మన యాస్పిరెంట్స్ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. ఇంకా దీని మీద అయితే చాలామంది ఆశగా ఉన్నారు ఎప్పటి నుంచో. స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో వారి క్వాలిఫికేషన్కి తగినటువంటి జాబ్స్ పడతవి. 1 మంత్లో 2 మంత్స్లో లేకపోతే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది, ఆ తర్వాత 1 మంత్లో రిజల్ట్స్ ఇస్తారు. మన మండలంలోనో లేకపోతే పక్క మండలంలోనో జాబ్స్ అనేవి వస్తాయని ప్రస్తుతం ఈ యొక్క స్వర్ణగ్రామ వార్డు సచివాలయంలో జాబ్ చేస్తున్న వారి ఫ్రెండ్స్ని కానీ, వారి చుట్టాలను కానీ, లేకపోతే ఆయా గ్రామంలో వాళ్ళని వారు చూసి ఇన్స్పిరేషన్ అయితే చాలామంది ఈ ప్రిపరేషన్ కొనసాగిస్తూ అలా కొంతమంది అయితే సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి వాళ్ళైతే ఎక్కువ ఫోన్లు చేస్తున్నారు, సార్ ప్రిపేర్ అవ్వాలా లేదా, మేము వేరే దానికి ప్రిపేర్ అవ్వచ్చా, లేకపోతే ఏంటి సార్ ఈ యొక్క స్వర్ణగ్రామ వార్డు సచివాలయం ప్రస్తుత పరిస్థితి, నోటిఫికేషన్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్ అని ప్రశ్నలు అయితే అడుగుతున్నారండి. కాబట్టి దీని గురించి మనం విస్తృతంగా డిస్కస్ చేస్తూ, అలాగే ఈ యొక్క ప్రమోషన్లు, ఖాళీలు, ఈ యొక్క పూర్తి క్యాడర్ స్ట్రెంత్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తే మీకు ఒక పూర్తి అవగాహన అయితే స్వర్ణగ్రామ వార్డు సచివాలయం ప్రజెంట్ సిట్యువేషన్, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తానండి. ఎవరైతే క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని అయితే మీకు మన జైదేవ్ అకాడమీ ప్రతినిత్యం అందిస్తానికి ప్రయత్నం చేస్తాము. ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఎక్కువ మంది మన యాస్పిరెంట్స్ ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ ముందు నుంచి ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఈ యొక్క స్వర్ణగ్రామ వార్డు సచివాలయం, అదే గ్రామ వార్డు సచివాలయంలో చాలా వ్యాకెన్సీస్ ఉన్నవి, ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే మంచి జాబు అతి త్వరలోనే సాధించవచ్చు అనే ఉద్దేశంతో ప్రిపరేషన్ అప్పటి నుంచి కొనసాగిస్తూనే ఉంటారు. అయితే ఈ కొత్తగా వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2లో వీటిలో ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి 80% ఈ ప్రిపరేషన్ ఆ ప్రిపరేషను సరిపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క కోర్టులు, జిల్లా కోర్టులు అవ్వచ్చు, లేకపోతే హైకోర్టులకు సంబంధించిన పోస్టులు కూడా ప్రిపరేషన్ అనేది మన యాస్పిరెంట్స్ చక్కగా కొనసాగిస్తూ మంచి మార్క్స్ సెక్యూర్ చేశారు. అలాగే ఇంకా వీళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది దీని మీదే ఫోకస్ చేస్తూ చాలామంది ఉన్నారండి. కాబట్టి ఈ సమాచారం గురించి అడుగుతున్నారు. దీని గురించి మీకు పూర్తిగా అయితే ఈ వీడియోలో నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయొద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్ అంటున్నారు, ప్రజెంట్ స్టేటస్ ఏంటి సార్, అసలు నోటిఫికేషన్ వస్తాయా లేవా, వ్యాకెన్సీస్ ఉన్నాయా లేవా ఏంటి సార్ అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి చూడండి, ఈ యొక్క ప్రజెంట్ స్టేటస్ కనుక చూస్తే మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా ప్రెసిడెన్షియల్
ఆర్డర్ 2025. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పానండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము 26 జిల్లాల్లో ప్రస్తుతం క్యాడర్ స్ట్రెంత్ అనేది నిర్ణయిస్తున్నారు. క్యాడర్ స్ట్రెంత్ అంటే ఏంటి? ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, అలాగే జిల్లా సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారుల ఆఫీసులు, వాటితో పాటుగా స్వర్ణగ్రామ వార్డు సచివాలయం ఎన్ని ఉండాలి, ఆ యొక్క జిల్లాలో క్యాడర్ స్ట్రెంత్ ఏ హోదాలో ఏ డెసిగ్నేషన్లో ఎన్ని పోస్టులు ఉండాలి అనేది ఇప్పుడైతే నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు ఏంటి, ఈ యొక్క ఉమ్మడి జిల్లాల్లో కనుక వస్తే ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ అంటారండి. గుంటూరు కానీ చూస్తే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఈ 3 జిల్లాలకి హెడ్ క్వార్టర్ ఏంటంటే గుంటూరు జిల్లాలో, ఎర్స్ట్వైల్ ఉమ్మడి జిల్లాలో. కాబట్టి స్టాఫ్ను అటుగా డెప్యుటేషన్ చేసుకోవడం ప్రజెంట్ అయితే లాక్కొస్తున్నారు పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 2025 ప్రకారము ఇక ఎవరి జిల్లాలో వాళ్ళ యొక్క స్టాఫే ఉండాలి, నో డెప్యుటేషన్స్. ఇక క్యాడర్ స్ట్రెంత్ ఎంతమంది ఉండాలి, దానికి అనుగుణంగా ఉద్యోగులను విభజన చేయాలి. అలాగే ఖాళీలు కనుక ఏర్పడితే ఇక నోటిఫికేషను లేకపోతే తర్వాత కార్యక్రమాలు చేయాలి, నోటిఫికేషన్లు ఇచ్చుకోవాలి. కాబట్టి ముందు క్యాడర్ స్ట్రెంత్ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారము నిర్ణయించడంలో పడ్డారు. దానిలో భాగంగా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఒకసారి పరిశీలిద్దాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అదే స్వర్ణగ్రామ వార్డు సచివాలయం కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా గతంలో ఒక 2 దశాబ్దాల పైనే అంటే 20 సంవత్సరాల పైనుంచి ప్రమోషన్లు అనేవి అరకొరగా ఉండేవి, సరైనటువంటి ప్రమోషన్ ఛానల్ ఉండేవి కాదు. చాలా అస్తవ్యస్తంగా అనేది పంచాయతీరాజులో ఉండడం అనేది జరిగింది. కొంతమంది ప్రమోషన్లు వచ్చే సీనియారిటీ ఉన్నప్పటికీ అదే పోస్టులో రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ యొక్క డిపార్ట్మెంట్ని దుమ్ము దులిపి ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్ని పటిష్టంగా చేసి అర్హులైనటువంటి ప్రతి ఉన్నతాధికారికి ప్రమోషన్లు అయితే రావడం జరిగింది. తద్వారా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది యొక్క ఉన్నతాధికారులు, మరి హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, అలాగే హానరబుల్ సీఎం గారి యొక్క చొరవతో ఇవన్నీ జరిగినట్టుగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అలాగే ఇంకా దిగువ క్యాడర్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీస్ వచ్చేసరికి కొంతమంది ప్రమోషన్లు వచ్చినాయి, కొంతమంది అయితే అలానే ఉన్నారు. కొన్ని జిల్లాలు అయితే 10 ఏళ్ళ నుంచి చేసినప్పటికీ ప్రమోషన్ ఒక గ్రేడ్ కూడా పెరగకపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది ఆ సమయంలో ఏర్పడింది. అయితే ఎప్పుడైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ వచ్చి మళ్ళీ పంచాయతీరాజుని పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందో దీనిలో 2 సెక్షన్లు అయితే జరిగినాయి, 2 విభాగాలుగా. ఒకటైతే పంచాయతీరాజ్ పునర్వ్యవస్థీకరించడం, అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారం అయితే ఇక్కడ 2 విషయాలు ఏం జరిగినాయి. ఒకటి వచ్చేసరికి గ్రామ పంచాయతీలు అప్గ్రేడ్ చేశారు. ఇంతకుముందు గ్రేడ్ 5 వరకు 5 విభాగాలుగా ఉండేవి. అలాగే పంచాయతీ సెక్రటరీస్ యొక్క గ్రేడ్స్ను కూడా కుదించారు ఇక్కడ. అంతకుముందు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 వరకు 5 పంచాయతీ సెక్రటరీ గారు రిక్రూట్ అయిన వాళ్ళు గ్రేడ్ 1తోనే గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 1కి వెళ్ళేసరికి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొక ప్రమోషన్ పంచాయతీ సెక్రటరీ నుంచి ఈఓపిఆర్డి అవ్వకుండా, అంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ ఎంపీడీ అవ్వకుండా చాలామంది అదే క్యాడర్లో గ్రేడ్లు పెరుగుకుండా 5 ఏళ్ళు 6 ఏళ్ళకి గ్రేడ్లు పెరుగుకుండా పంచాయతీ సెక్రటరీగానే రిటైర్ అయిపోయారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజు ఉన్నతాధికారుల యొక్క చొరవ, నిపుణత, వారి యొక్క ఉత్సాహంతో ప్రతి పంచాయతీ సెక్రటరీకి అయితే ఇప్పుడు ప్రమోషను వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా ప్రమోషన్ అనేది వస్తుంది. వాళ్ళకు కూడా క్రింది స్థాయి వాళ్ళకు కూడా ఈ ప్రమోషన్లు రావడం వల్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారండి. కాబట్టి ఇక్కడ గ్రేడులు కుదించేసరికి గ్రేడులు ఇప్పుడు ఏమవుతుంది, గ్రేడు 5 నుంచి 1 to 3 గ్రేడ్సే, ఇప్పుడు 3 గ్రేడ్సే ఉన్నవి. అయితే 4, 5 లేదండి. కాబట్టి ఎవరైతే పంచాయత్ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చేసరికి 3 గ్రేడ్లే. ఇంకా వీళ్ళల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు గ్రేడ్స్ పెరిగిపోతాయి అన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇమీడియట్గా అయిపోతున్నారు. కాబట్టి పంచాయతీ సెక్రటరీస్కి ఆనందకరమైన విషయం. అలాగే జీపీలు వచ్చేసరికి, గ్రామ పంచాయతీలు వచ్చేసరికి వీటిని కూడా గ్రేడ్లు అనేది తగ్గించడం జరిగింది, అప్గ్రేడ్ చేశారు.
గ్రేడ్లు అనేది తగ్గించడం జరిగింది. తద్వారా వీరి యొక్క ప్రమోషన్ ఛానల్ కూడా పెరుగుతుందన్నమాట పంచాయతీ సెక్రటరీలకి. అలాగే ఇప్పటివరకు గ్రేడ్ 5 సెక్రటరీస్, పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ 5 అంటే వీరు గ్రామ వార్డు సచివాలయంలో రిక్రూట్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీస్ని 6166, అప్రాక్సిమేట్గా 6000 మంది జిఎస్డబ్ల్యూఎస్కి మ్యాపింగ్ అయి ఉన్నారు. జిఎస్డబ్ల్యూఎస్కి మ్యాపింగ్ అయి దానిలో ఉన్నారు. అయితే పంచాయతీరాజు ఈరోజు వచ్చేసరికి 6166 మంది గ్రేడ్ 5 సెక్రటరీని పంచాయతీరాజుకి బదిలీ చేయమని అడుగుతున్నారు. అలా క్యాడర్ స్ట్రెంత్ని ఫిక్స్ చేసుకోవడానికి ఈ యొక్క పంచాయతీరాజు అలాగే స్వర్ణగ్రామ వార్డు సచివాలయం కూడా అనేక మార్పులు, ప్రమోషన్లు అనేవి జరుగుతున్నాయి. ప్రజెంట్ ప్రమోషన్లు ఒకటి, మీరు ఎందుకు నోటిఫికేషన్ రాలేదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే క్యాడర్ స్ట్రెంత్ ఒకటి ఎందుకు చెప్పాను. ప్రెసిడెంటియల్ ఆర్డర్ 2025 ప్రకారము ఏ జిల్లాకి ఎంతమంది ఉండాలి ఆ లిస్టు కనుక తెలిస్తే ఎంతమంది ఉన్నారు ఉన్న వాళ్ళని పంచుతారు. 3 జిల్లాలు, గుంటూరు కొంతమందిని, పల్నాడు కొంతమందిని, అలాగే బాపట్లకు కొంతమందిని పంచితే పర్మనెంట్గా ఇక మిగతా ఖాళీలు అనేవి తెలుస్తవి. 100 ఖాళీలు ఒక్కో జిల్లాకి ఇచ్చారనుకోండి, పంచితే సుమారు ఒకటి 70 అట్లా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, మరి ఇక్కడ 30 ఖాళీ ఉంటాయి కదా, ఇవి కరెక్ట్గా తెలుస్తాయి. అది జనరల్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము ఈ వ్యాకెన్సీస్ అనేవి తెలుస్తవి. బాగానే ఉంది. మరి ఇక్కడ మనకి స్వర్ణగ్రామ వార్డు సచివాలయం పంచాయతీరాజులో ప్రజెంట్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది కాబట్టి ప్రజెంట్ సిట్యువేషన్ ఏంటి సార్ అనేసి అడుగుతున్నారు. ఇలా క్యాడర్ స్ట్రెంత్ ద్వారా కొన్ని ఖాళీలు వస్తాయి అన్ని డిపార్ట్మెంట్లో, ఆల్ డిపార్ట్మెంట్స్లో. ఇక ఈ 2 డిపార్ట్మెంట్లో ప్రజెంట్ స్టేటస్ ఏంటి సార్, నోటిఫికేషన్లు వస్తాయా లేదని అడుగుతున్నారు. కాబట్టి మీ ప్రశ్నకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా వ్యాకెన్సీస్ అనేవి వస్తాయి. ఎందుకంటే పంచాయతీ సెక్రటరీస్ ఉన్నవి, వీళ్ళని పిఎస్ఎల్ని పంచాయతీ సెక్రటరీని పీడీఓలుగా మార్చారు. గతంలో అయితే నోటిఫికేషన్ కనుక ఇస్తే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5గా ఇవ్వాలి. ఇప్పుడైతే కుదించారు కాబట్టి గ్రేడ్లకి లాస్ట్ గ్రేడ్ ఏంటి, గ్రేడ్ 3గా కుదించారు. కాబట్టి రేపు నోటిఫికేషన్ వస్తే పంచాయతీ సెక్రటరీ డైరెక్ట్ గ్రేడ్ 3గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి ఖాళీలు ఉంటాయా లేదంటే ఇక్కడ ప్రమోషన్లు అనేవి ప్రస్తుతం క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయిస్తున్నారు, ప్రమోషన్లు అనేవి ఇస్తున్నారు. అలాగే దాంతోపాటు వ్యాకెన్సీస్ అనేవి కూడా వస్తాయి, ఖాళీలోనే ఉన్న. ప్రస్తుతం మరి ఏం జరుగుతుంది, ఈ మినిట్ వరకు మన రాష్ట్రం మొత్తంలో పంచాయతీ సెక్రటరీలని గ్రేడులు నిర్ణయించి అర్హతల ప్రకారం ప్రమోషన్లు ఇచ్చి వారిని జోనల్ వైజ్గా అయితే జోనల్, డిస్టిక్ వైజ్గా డిస్టిక్ వారికి ప్లేస్మెంట్స్ అనేది పంచాయతీరాజ్ శాఖ ఈరోజు నిర్ణయిస్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి నిర్ణయిస్తుంది. తద్వారా ఉన్నటువంటి సెక్రటరీస్ మొత్తానికి వారి యొక్క గ్రేడులను బట్టి ముందు ప్రమోషన్ని ఖరారు చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది నిర్వహించి వాళ్ళకి ప్లేసెస్ అయితే ఇస్తుంది. ఒక 3-4 రోజులు 5 రోజులు పోయిన తర్వాత ఇక పంచాయతీ సెక్రటరీస్ ఎన్ని ఖాళీలు ఉన్నవి అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈరోజు ఏం జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ప్రమోషన్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రమోషన్ లిస్ట్ తయారు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. పంచాయతీ సెక్రటరీల ప్రమోషన్ లిస్ట్ అనేది తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రమోషన్లు అలాట్ చేసిన తర్వాత వ్యాకెన్సీస్ అనేవి ఖచ్చితంగా తెలుస్తుంది. అది ప్రజెంట్ సిట్యువేషన్. ఈరోజు వరకు మీకు ఎందుకు ఇంకా ఎవరేమో సార్ నోటిఫికేషన్ లేట్ అయ్యేసరికి ఒక సందిగ్ధత వ్యవస్థ అనేది చర్య అనేది ఏర్పడింది. ఎవరేమనుకుంటున్నారు కానీ ఇంకా ప్రమోషన్స్కి తలబద్దలు కొట్టుకుంటున్నారు కమిషనరేట్ వారు. పంచాయతీరాజులో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి గ్రామము ఖాళీ చేసి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆ సీటుకి ప్రమోషన్లో వస్తాడో లేదో తెలియదు, అందరికీ సీనియారిటీ లిస్ట్ ఇచ్చి ప్రతి వాళ్ళు ఇప్పుడు గాలిలో ఉండట్టే వాళ్ళందరూ సీనియారిటీ లిస్ట్ పెట్టి మళ్ళీ కోరుకోవటమే సీనియారిటీ ప్రకారం. ఇప్పుడు నేనున్నాను అనుకో, నా గ్రామానికి నాకు ప్రమోషన్లు ఇంకా ఎందుకంటే మంచి ఊరు వస్తే వెళ్ళిపోతామే, లేదా ఇంకా తక్కువ వస్తే తక్కువ, నా ప్లేస్ ఇంకోళ్ళు కోరుకోవడం. అంటే ఇప్పుడు ఎవరి పోస్టు పర్మనెంట్ కాదు.
ప్రమోషన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పునర్వ్యవస్థీకరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఖాళీలు ప్రమోషన్లు అనేవి ఈ 1 వీక్లో జరుగుతాయి. ఆ తర్వాత ఖచ్చితంగా వ్యాకెన్సీస్ లిస్ట్ అనేది మనకి వచ్చేస్తుంది. ఇకపోతే మరలా ప్రజెంట్ వచ్చినటువంటి విషయం ఏంటంటే, నిన్న కూడా నేను వీడియో చెప్పాను. అదేమంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణల గురించి చెప్పాను. అది స్పష్టమైనటువంటి నిర్ణయం అన్నమాట. నిర్ణయం వచ్చింది. ప్రమోషన్లు కూడా ఇచ్చారు ఆహా వాళ్ళకి. ఆహా నోటిఫికేషను ఎప్పుడు పడతాం సార్ అంటారు అందరూ. ఆహా నోటిఫికేషన్ సంబంధించి ప్రమోషన్లు కూడా ఇచ్చారు చాలామందికి. ఏమి ఇచ్చారు? వెటర్నరీ అసిస్టెంట్ ఇచ్చారండి. వెటర్నరీ అసిస్టెంట్ మంచి పోస్టు. అయితే నిన్న కూడా కన్సర్న్డ్ ఉన్నతాధికారులు వారిని కలిసినప్పుడు, అభ్యర్థులు ఉద్యోగార్థులు కలిసినప్పుడు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు అయితే త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము, వెటర్నరీ అసిస్టెంట్ త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము. ఎందుకు ఇస్తామంటున్నారు? దీని మీద ఏ విధమైనటువంటి ఎలిగేషన్స్ లేవు, సమస్యలు ఏమి లేవు. డైరెక్ట్ వ్యాకెన్సీస్ గతంలోనే ఇచ్చారు. ఇవి 2014లో ఒక 350 దాకా ఇచ్చారు. ఇదివరకు వెటర్నరీ డిపార్ట్మెంట్లు అంటే డైరెక్ట్గా వెటర్నరీ అసిస్టెంట్సే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ పోస్ట్ అనేది సచివాలయం వచ్చిన తర్వాత అందులో ప్రతి గ్రామానికి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్ట్ అనేది క్రియేట్ చేశారు. సచివాలయం అది ఇస్తున్నారు. కానీ గతంలో ఎంట్రీ ఏదో వచ్చేది వెటర్నరీ అసిస్టెంటే. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వెటర్నరీ అసిస్టెంట్ వచ్చేది. గతంలో 2014లో 350 దాకా వ్యాకెన్సీస్ ఫిల్ చేశారు. ఇప్పుడైతే మరలా వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు అయితే 700 దాకా ఉన్నాయండి. వీటిని ఇవ్వడానికి ఏ విధమైనటువంటి కాంట్రావర్సీ కానీ ఎలిగేషన్స్ కానీ ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పశుసంవర్ధక శాఖలో అయితే ఇమ్మీడియట్గా ఈ నోటిఫికేషన్ ఇస్తామంటారు. అంటే ఇక్కడ చూడండి, ఆహా సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ ఎవరైతే ఈక్వలెంట్ అన్ని డిప్లొమాలు చేసి ఉంటారు కదా వీళ్ళందరూ, వెటర్నరీ డిప్లొమా లేకపోతే డైరీ డిప్లొమా లేకపోతే లైవ్ స్టాక్ కానీ ఇంకా ఏవేవో మొత్తం డైరీ డెవలప్మెంట్ ఇవన్నీ చేసి ఉంటారు. వీరందరూ పోయి కన్సర్న్ మినిస్టర్ గారిని అలాగే డైరెక్టర్ గారిని కలిశారు. వీరందరూ పోయి అన్ని తత్సంబంధిత అన్ని డిప్లొమాలకు సంబంధించిన ఆస్పిరెంట్స్ కలిస్తే నోటిఫికేషన్ అయితే త్వరలో ఇస్తానన్నారు. మరి యానిమల్ హస్బెండరీ సంబంధించి నోటిఫికేషన్ అయితే క్లియర్ అయింది. ఏ రోజు వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. ఏ రోజు వస్తుంది నోటిఫికేషన్ అనేది ఎవరికీ తెలియదు. వీలైతే మన phase 2 జాబ్ క్యాలెండర్ phase 2 ఆగస్టు 15లో 80 అసిస్టెంట్ సివిల్ సర్జన్స్ యానిమల్ హస్బెండరీ డాక్టర్స్కి నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటుగా ఇవి కూడా ఇస్తారేమో అనేది ఒక ఆలోచన. ఇస్తారనేదే కన్ఫామ్గా తెలీదు. మరి ఇప్పుడే కదా ఈ వ్యాకెన్సీస్ వచ్చింది. అవి గనక ఫైనాన్స్ శాఖ నుంచి ఇమ్మీడియట్గా వస్తే దాంట్లో ఇవ్వచ్చు, లేదంటే తర్వాత నెక్స్ట్ అయినా ఇవ్వచ్చు, నెక్స్ట్ మంత్లోనైనా ఇవ్వచ్చు. కాబట్టి ఏదైనా ఈ 2-3 నెలల్లో వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు అయితే క్లియర్ వ్యాకెన్సీస్. మరి ఆహా నోటిఫికేషన్ సంగతి ఏంటి సార్ అంటే, దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. అది ఫేక్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, క్లస్టర్ వ్యవస్థ, ఇవన్నీ చూసుకొని వాటికి కూడా నెక్స్ట్ ఇచ్చేయడం అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేసి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినారియో. ఇది ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ అభ్యర్థులు ఏంటి సార్, మా సంగతి ఏంటి సార్ అని తెలంగాణ ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారండి. మరి తెలంగాణ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ న్యూస్ పేపర్లో కూడా వచ్చిందండి. న్యూస్ పేపర్ 353 పోస్టులు అయితే వచ్చింది వెటర్నరీ అసిస్టెంట్స్ అని. ఇంకా ప్రమోషన్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. వీరికి కూడా త్వరలోనే ప్యారలల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డేస్ వ్యవధిలోనే, రోజుల వ్యవధిలోనే వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు అనేవి త్వరలోనే వస్తాయి. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు అనేవి త్వరలోనే వస్తాయి. చూడండి, ఇది ఖచ్చితంగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనూ మరియు తెలంగాణలో వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే క్లియర్ వ్యాకెన్సీస్. ఏ విధమైనటువంటి ఎలిగేషన్స్ కానీ అడ్డంకులు కానీ సమస్యలు కానీ ఏమీ లేవు.
త్వరలోనే వస్తుంది. 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి నోటిఫికేషను రోజుల వ్యవధిలోనే ఇచ్చే అవకాశం అయితే 100% ఉంది. ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి. ఇంకా మీరు ప్రిపేర్ అవ్వకుండా సార్ ఏదో చెప్పాడు, ఏదో కోర్సు అమ్ముకుందాం అనుకుంటారు, లేకపోతే రకరకాలైనటువంటి అన్నీ మీరు అనుకుంటారేమో. అనుకోరు, నాకు తెలిసి మన జయదేవ్ అకాడమీ అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తారని మీకు తెలుసు. కానీ ఈ పక్క ఆలోచించే కంటే మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి. లక్షలు పెట్టి చేశారు కోర్సులు, ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మెటీరియల్ అవ్వచ్చు. అది కూడా లేకపోతే లాస్ట్లో చెప్తున్న వెటర్నరీ అసిస్టెంట్స్ ఎవరైతే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెటర్నరీ అసిస్టెంట్స్కి అయితే నేను చెప్తున్నాను, మన యాస్పిరెంట్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండే యాస్పిరెంట్స్ చెప్పేదంటే, మీకు డాక్టర్ల బృందంతో వెటర్నరీ సబ్జెక్టు అత్యుత్తమ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో క్లాసెస్ అయితే ఇచ్చాము. చాలా ఉపయోగపడుతుందండి, చాలా ఉపయోగపడుతుంది. అలాగే జనరల్ స్టడీస్ కవర్ చేసాం, వెటర్నరీ సబ్జెక్ట్స్ మొత్తం చెప్పించాము. సాఫ్ట్ కాపీ కూడా 500 పేజీల సాఫ్ట్ కాపీ కూడా రిటర్న్ ప్రతి చాప్టర్కి అయితే మీకు అందుబాటులో ఆన్లైన్ క్లాసెస్లో ఉంటాయి. 4000 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. అలాగే 50 CBT టెస్టులు అయితే ఇచ్చాము. వెటర్నరీ అసిస్టెంట్స్కి చెప్తున్నా, ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా మీరు గనక నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటే మీ ఉద్యోగ అవకాశాన్ని, మీ భవిష్యత్తుని 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్స్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకి నేను ఇప్పుడే చెప్తున్నాయి కదా, దాని గురించి నో డిస్కషన్. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, మీ ఇష్టం ఇక. ఓకేనా. నెక్స్ట్ ఇది యానిమల్ హస్బెండరీ గురించి చెప్పాము. అలాగే వార్డ్ అడ్మిన్స్ కూడా పురపాలక సంఘంలో ఉన్నటువంటి 600 పైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి వీరిని ప్రమోట్ చేయడానికి పురపాలక శాఖ అయితే ప్రయత్నాలు చేస్తుందండి, వార్డ్ అడ్మిన్లకు కూడా. ఇక నెక్స్ట్ విఆర్ఓ అంటే ఎవర్ గ్రీన్ పోస్టులు ఇస్తే సచివాలయం ఇస్తారు, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశమైనా ఉంది. విఆర్ఓలు కూడా ఖాళీలు అనేవి అత్యధికంగా ఉన్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి అతి ముఖ్యమైన అధికారి ఎవరంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. కాబట్టి ఇది ప్రిపరేషన్ అవ్వండి. ఇది కూడా మళ్ళీ చెప్తున్నా, ఎనీ డిగ్రీ అండి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంది. హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించుకోండి. ఇక వెల్ఫేర్ అసిస్టెంట్కి ప్రమోషన్ ఛానల్ చూస్తున్నారు. మహిళా పోలీస్కి వచ్చేసరికి ఐసిడిఎస్, హోమా వీళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నారు. అంత సీనియర్టీ లిస్ట్ వచ్చేసిందండి. ఏఎన్ఎం ఆల్రెడీ 900 పోస్టుల పైన ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పోస్టులు అయితే. అది ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనేది తెలియదు. జూనియర్ లైన్మెన్ ఆల్రెడీ మనం చూసాం న్యూస్ పేపర్లో 5000 పైన వ్యాకెన్సీస్ అయితే జేఎల్ఎంస్ ఉన్నాయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇక అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అయితే ఏఈఓలుగా ప్రమోషన్ ఇచ్చారు అందరికీ, చాలామందికి. ఇక్కడ వ్యాకెన్సీస్ చాలా ఉన్నాయి అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. సర్వేయర్స్ కూడా రెవెన్యూలో అదే పరిస్థితి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ప్రమోషన్ ఛానల్ అనేది ఖరారు చేసేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే స్వర్ణగ్రామ వార్డు సచివాలయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ అయితే ప్రస్తుతం ఖరారు చేస్తున్నారు. కొన్నిటికైతే కన్ఫామ్ అయిపోయింది. ఇదంతా అయ్యేసరికి మనకి ఒక 15-20 రోజులు పడుతుంది, ఒక నెల అయినా పట్టవచ్చు. కాబట్టి ఆ తర్వాత కదా, ప్రమోషన్లు వచ్చిన తర్వాత కదా మీకు వ్యాకెన్సీస్ అనేది తెలిసేది. అందుకే స్తబ్దతగా ఏ విధమైన టాక్ లేకుండా ఉంది. మీరు అనుకున్నట్టుగా కాదండి, ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా. చూడండి, మీకు తెలిసిన అందరూ ప్రమోషన్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ప్రమోషన్ కూడా త్వరలో ఇచ్చే అవకాశం ఉంది. హ్యాపీగా దీనికి ప్రిపేర్ అవుతూ మీ చేతిలో ఉన్నటువంటి ఆల్రెడీ హైకోర్టు ఎగ్జామ్ రాసేసారు మన వాళ్ళు చాలామంది. ఇక త్వరలో జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి 2000 ఉద్యోగాలు కూడా వస్తాయండి. 2000 పైన పోస్టులు అనేవి జిల్లా కోర్టుల్లో నోటిఫై అవ్వడానికి త్వరలో ఉండే. దీనికి కూడా ప్రిపేర్ అవ్వండి, మన యాస్పిరెంట్స్ అవ్వండి. అదే సిలబస్, అదే ఆన్లైన్ క్లాసెస్ లేదు సార్ అంటే ఆల్రెడీ జిల్లా కోర్టులకు కూడా మనం క్రొత్త వీడియోస్తో, న్యూ వీడియోస్, మంచి క్లాసెస్, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ చెప్తున్నాం. ఆల్రెడీ మన ఫ్యాకల్టీ యూట్యూబ్లో చెప్తున్నారండి. కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ అన్ని క్లాసెస్ వస్తున్నాయి. ఒకసారి పరీక్షించి పరిశీలించి జాయిన్ అవ్వండి. కేవలం 999 రూపాయలే, ఎక్కువ కాదండి అవి కూడా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటుగా
మీకు నేను చెప్పే విషయం ఏంటంటే ఇంకా మిగతా నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి. ఆగస్టు 15లో గ్రూప్ 1 ఉన్నాయి. ఇంకా ఆ వాటికి కూడా మీ ఎలిజిబిలిటీ చూసి అన్నిటికీ అప్లై చేయండి. ఎక్కువ ఎగ్జామ్స్ రావడం వల్ల ఏంటంటే ఎన్విరాన్మెంట్లో మీరు అడాప్ట్ అవుతారనమాట. ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవుతూ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నారు ఏపీపీఎస్సీ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి అప్లై చేయండి, రాయండి. అయితే స్వర్ణగ్రామ అవార్డు సచివాలయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి. ఓ పక్క చదువుకుంటేనే ఇంకో పక్క వేరియస్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్, ఆ సిలబస్ సరిపోతుందన్నమాట. అలాగే అమూల్యమైనటువంటి ప్రతి ఎగ్జామ్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, పంచాయతీరాజ్ యాక్టు, అలాగే ఇంకా అప్డేట్స్ ఇవన్నీ అడుగుతూనే ఉంటారు. గ్రూప్ 1 నుంచి అన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. దానికి సంబంధించిన బుక్స్ కూడా మన జయదేవ్ అకాడమీ మీకు 999 రూపంలో ఉన్నవి. ప్రతి సచివాలయం నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ దాకా దాని నుంచి అయితే ప్రశ్నలు అడుగుతారు. ఎండోమెంట్ ఆఫీసర్లో కూడా మొన్న అడిగారు, నేను ప్రీవియస్ వీడియోలో చూపెట్టాం. మన బుక్స్ నుంచి కూడా ఆ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఒక సచివాలయానికే కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలన్నీ అన్ని ఎగ్జామ్స్కి అడుగుతారు. కాబట్టి అవన్నీ మీకు ఆ బుక్ మీద నేను రాసి చూపెట్టాను. మళ్ళీ చూపిస్తా. కాంబో ప్యాక్ దగ్గర పెట్టుకుంటే ఈ పథకాలన్నీ మీరు చదవలేరు, మీకు అన్నీ దొరకవు. మేము ఒక చోట కంపైల్ చేసి ఏరి కూర్చి రాసాం, చాలా శ్రమ పడ్డాం. బుక్ చిన్నదా వచ్చాము కానీ ఆ బిట్స్ తయారు చేయడానికి మాకు చాలా కష్టం పడింది. అలాగే గ్రూప్ టూలో చూసినట్టయితే మూడో చాప్టర్లో కానీ చూసినట్టయితే వెల్ఫేర్ మెకానిజం అనేది ఉంటుంది. వెల్ఫేర్ మెకానిజంలో ఏముంటుందండి, మొత్తం మూడో చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైన పథకాలు ఇస్తుంది, ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన పథకాలు ఇస్తుంది, వాటి పాలసీలు ఏంటి, వాటిలో ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్, బెనిఫిషరీస్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మరి వెల్ఫేర్ మెకానిజంలో ఇస్తారు కదా, అవి కూడా ఆ బుక్స్లోనే మీకు చక్కగా రాసి పెట్టారు. ప్రతి ఉద్యోగారి దగ్గర ఉండవలసిన బుక్స్ అవండేవి ఉంచుకోండి, మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇక ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ యొక్క పశుసంవర్ధక సహాయకులు, అలాగే త్వరలో వస్తున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారు అందరికీ చెప్తున్నానండి. ఈ కోర్స్ అయితే మనకి అందుబాటులో ఉంది. ఇరు రాష్ట్రాల్లో టాప్ 1 పొజిషన్లో ఉన్నటువంటి కోర్స్ అండి ఇది. మంది హ్యాపీగా ప్రిపేర్ అనేది కోర్సులో ఉన్నటువంటి కంటెంట్ కూడా మీకు చూపిస్తున్నా. చూడండి, పార్ట్ ఏ జనరల్ స్టడీస్ ఉంటుంది, వెటర్నరీ సబ్జెక్ట్ ఉంటుంది, 40 CBT టెస్టులు ఇవ్వరండి. 40 CBT టెస్టులు అయితే ఇచ్చాము. ఇది వెటర్నరీ సబ్జెక్ట్కి సంబంధించి. అలాగే 10 CBT టెస్టులు అయితే జనరల్ స్టడీస్కి ఇచ్చాం. ఇక 4000 ప్రాక్టీస్ బిట్స్ కాంబో అనమాట, 4000 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. ఇక 20 చాప్టర్లకు సంబంధించి సుమారుగా 500 పేజీలతో ప్రింటెడ్ PDF మెటీరియల్ సాఫ్ట్ కాపీ రూపంలో కాంబో ప్యాక్ రూపంలో ఉన్నవి. కేవలం ప్రజెంట్ అయితే ఇప్పుడైతే 2999. ఫ్యూచర్లో నోటిఫికేషన్ అయితే పెరగవచ్చు. గతంలో 6000 ఉంది, అది పెరగవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వెటర్నరీ అసిస్టెంట్ ప్రిపేర్ అయిన ప్రతి ఆస్పిరెంట్ ఇక ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి. ఇక మిగతా వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. వితిన్ వీక్లో మీకు దీని మీద అయితే అన్నీ తెలుస్తాయి అన్నమాట. చూడండి, ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, ఇది ఏపీపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే బుక్. మరి ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయండి? ప్రభుత్వ పథకాలు, పాలసీలు అన్నీ దొరకవు. కాబట్టి మేము కంపైల్ చేసి మీకోసం అయితే ఇచ్చాము. ఏపీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఇందులో ఈ బుక్లో ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. దీంతోపాటు ఈ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. పంచాయతీరాజ్ యాక్ట్ అన్నీ ఉంటాయి. 73, 74 స్థానిక ప్రభుత్వాలు, వీటికి సంబంధించినటువంటి అన్ని బిట్స్. పంచాయతీరాజ్ యాక్ట్ కూడా ఈ బుక్లో ఉంటుంది. కాబట్టి 3 కాంబో బుక్స్ ఇవి. ఈ బుక్స్ కనుక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రిలిమినరీలో కావాల్సిన మార్కులో 10-15 మార్కులు అయితే గ్రూప్ 1, గ్రూప్ 2లో ఖచ్చితంగా వీటి నుంచి వస్తాయండి. ఈ 3 కాంబో ప్యాక్ అంటాము. ఇది కేవలం 999. మీరు ఈ నెంబర్కి ఫోన్పే చేయండి, 9618730647. సపరేట్గా ఈ నెంబర్ అయితే పెట్టాము. ఈ నెంబర్ చేయండి. చేసిన తర్వాత ఆ యొక్క ఫోన్పేని స్క్రీన్ షాట్ తీయండి, లేకపోతే షేర్ చేయండి ఈ నెంబర్కి. ఇదే నెంబర్కి వాట్సాప్లో షేర్ చేస్తే మీరు ఫీజు కట్టినట్టు. ఆ తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా ఉండాలండి. రిజిస్టర్ పోస్ట్ కదా, పిన్ కోడ్ కూడా ఉండాలి. ఈ పిన్ కోడ్ కూడా రాయండి. ఫుల్ అడ్రస్,
ప్రతి అంశము మెన్షన్ చేసి వాట్సాప్లో పంపితే మీకు మన స్టాఫ్ ఇమ్మీడియట్గా బుక్స్ని రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికే పంపుతారు. ఈ బుక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి, ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. దొరకవు మీకు ఇవి, ఎక్కడ బయట కూడా దొరకవు. కాబట్టి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం పంచాయతీరాజ్ యాక్ట్ అన్నీ వీటిల్లో ఉంటవి. ఓకేనా? అలానే ఈ బుక్స్ కానీ ఇవన్నీ చూడవచ్చు. ఇక ఎవరైతే మన యాస్పిరెంట్స్ సార్ మేము యాప్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే వెటర్నరీ అసిస్టెంట్ ఎలా జాయిన్ అవ్వాలని అడగొచ్చండి. కాబట్టి వారి కోసమే చెప్తున్నా. చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి. ఇమ్మీడియట్గా మీకు నెక్స్ట్ డైలాగ్ బాక్స్ ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వస్తుంది. చూడండి, లాగిన్ విత్ వాట్సాప్లో ఉంది. వాట్సాప్ మీద క్లిక్ చేయండి. లేదు సార్ మేము ఫోన్ నెంబర్ డైరెక్ట్గా వెళ్తామంటే ఇదిగో యూజ్ అనదర్ మెథడ్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది. మీరు నేనైతే నా నెంబర్ ఇస్తున్నాను, దీనికి ఓటీపీ ఇస్తాను. మీరైతే మీ నెంబర్ ఇచ్చుకోండి. మీ నెంబర్ ఇస్తే మీరు ఆ నెంబర్కి ఆన్లైన్ క్లాసెస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇమీడియట్గా ఇలా వస్తుంది. స్టోర్ అని చూసారా? ఇదిగోండి స్టోర్ అన్నది. ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే వ్యూ ఆల్ కోర్సెస్ అని వచ్చిందండి. వ్యూ ఆల్ కోర్సెస్, అన్ని కోర్సులు అనే ఒక వచ్చింది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇదిగోండి సుమారుగా ఒక 50 కోర్సుల పైన ఉంటాయి. డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ లైన్ మ్యాన్, ఉపసంహరణ సహాయకులు, అది కేటగిరీ 1 పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇదిగోండి కేవలం 999 రూపాయలే. అలాగే మీరు పశుసంవర్ధన సహాయకులు అయితే 299 వచ్చేది. ఇక్కడ 2999 వచ్చిందండి. ఇలా ఫోన్పేలో మీరు ఇదిగోండి ఫోన్పే ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్పేలో ఇక్కడ మీరు పే చేసుకో, మీ డీటెయిల్స్ అన్నీ అడిగిద్ది. ఆ డీటెయిల్స్ కార్డు మీద డీటెయిల్స్ కనుక ఇచ్చేస్తే ఫీజు అనేది కట్ చేసుకునేది. 1009 రూపాయల కట్ చేసుకుంటుంది అనమాట. ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు 30 సెకండ్స్ 1 మినిట్ వెయిట్ చేయండి. యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నదాకా వెయిట్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కంటెంట్ అని వచ్చింది అనమాట. ఈ కంటెంట్ మీద క్లిక్ చేస్తే సబ్జెక్టు, ఇక అక్కడ ఫీజు అయిపోయింది. ఇదిగోండి క్వాంటిటీ, మెంటల్ లెవెల్, జనరల్ ఇంగ్లీష్ మొత్తం ఏ కావాలంటే అన్నీ ఇందులో ఉంటాయండి మీకు. కాబట్టి ఇవి ఆన్లైన్లో మన క్లాసెస్ జాయిన్ అయ్యే విధానం. కొత్త వారికి మొత్తాన్ని నేను చెప్తున్నాను, హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ ఇవన్నీ క్లాసెస్, ఇవన్నీ మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉందండి. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న అతి ముఖ్యమైనటువంటి అంశాలండి. స్వర్ణగ్రామ వార్డు సచివాలయం గురించి మీరు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానము నివృత్తి అనమాట. ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రమోషన్లో సీనియారిటీ లిస్టులో ప్రమోషన్లో ఉండే డిపార్ట్మెంట్ పంచాయతీరాజు, స్వర్ణగ్రామ వార్డు సచివాలయం కనీసము ఇది అయ్యేసరికి 15-20 రోజులు, ఒక నెల అయినా అవ్వచ్చండి. ఆ తర్వాత క్యాడర్ స్ట్రెంత్ అని ప్రతి జిల్లాకి నిర్ణయించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము వ్యాకెన్సీస్ అనేవి వస్తాయి. హ్యాపీగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే దానికి ఉపయోగపడుతుంది. చక్కగా మంచి జాబ్ని స్టార్ట్ చేసుకోవచ్చు, మంచి జాబ్ని సాధించవచ్చు. ఇప్పుడైతే క్లియర్ వ్యాకెన్సీస్ అయితే మీరు కొన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చారు చూశారు. కాబట్టి వాటికైతే ప్రిపరేషన్ ఇక ఏ విధమైన సంకోచం లేకుండా మన ఉమ్మడి రాష్ట్రాలైనటువంటి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ప్రిపరేషన్ అయితే కొనసాగించుకుంటారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అనడాలు.